హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎల్ఎస్జి గురించి మాట్లాడుకుందాం భయ్య. అసలు ఎల్ఎస్జి ఫుల్ స్క్వాడ్ ఏంది 2025 ఐపీఎల్ సీజన్ లో వాళ్ళ టీం అంటే వాళ్ళ టీం ఎవరెవరు ఆడుతున్నారు, వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంది, యాక్షన్ లో 2 డేస్ యాక్షన్ లో వాళ్ళు ఎవరెవరిని తీసుకున్నారో దాని గురించి మనం ఆడుకుందాం. అసలు బ్యాటింగ్ పైన ఫోకస్ చేసిరా లేకపోతే బౌలింగ్ పైన ఫోకస్ చేసిరా, వాళ్ళ టీం మొత్తం ఎట్లున్నది, వాళ్ళ ఓనర్ ఎలాంటి పిక్ చేసిండో దాని గురించి మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు కూడా ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ సిఎస్కే గురించి కూడా నేను నా రివ్యూ చెప్పిన. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఎల్ఎస్జి ఎల్ఎస్జి ఓనర్ ని చూస్తే మాత్రం ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కి అయితే కోపం ఉంటది భయ్య. ఎందుకనంటే కేఎల్ రాహుల్ ని లాస్ట్ సీజన్ లో ఎంత అవమానించిండో అందరికి తెలిసిన విషయమే అది. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్ యాక్షన్ లో ఎల్ఎస్జి ఓనర్ అయితే నిజంగా కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేసేసి జబర్దస్త్ పిక్ చేసిండు ఒకరిని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకరినే కాదు, కొన్ని పిక్స్ కూడా మంచిగా ఉన్నాయి ఎల్ఎస్జి ఓనర్ నుంచి అయితే. రిషబ్ పంత్, ఎల్ఎస్జికి రిషబ్ పంత్ 27 CR భయ్య. అసలు ఐపీఎల్ హిస్టరీలోనే రికార్డులన్నీ బ్రేక్ చేసి రిషబ్ పంత్ కి ఒక రికార్డ్ అనేది నమోదు చేసి పడేసిండు ఆయన. ఆ ఓనర్ మాత్రం 27 CR ఇచ్చిండు. అసలు రిషబ్ పంత్ అసలు కొంచెం ఈగోకి వెళ్ళి 27 CR ఇచ్చిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ వర్త్, అది వర్త్ భయ్య, వర్త్ అంతే. రిషబ్ పంత్ కి అయితే వర్త్. అది ఎలాంటి ప్లేయర్ రిషబ్ పంత్, ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఎట్లా ఆడతాడో అందరికి తెలిసిన విషయం అది. అందుకే అంత ప్రైజ్ ఇచ్చి రిషబ్ పంత్ అయితే ఎల్ఎస్జి వాళ్ళు తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ఫస్ట్ మనం ఎల్ఎస్జి ఎవరెవరిని రీటైన్ చేసుకుందాం దాని గురించి మాట్లాడుకుందాం భయ్య. అసలు ఎల్ఎస్జి రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు అంటే, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్ అండ్ రవి బిష్ణోయ్, ఈ 5 మందిని అయితే వాళ్ళు రీటైన్ చేసుకున్నారు భయ్య. కానీ వాళ్ళకు వచ్చిన అంటే యాక్షన్ లో వాళ్ళకి వచ్చిన ప్లేయర్స్ అయితే నాకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే జబర్దస్త్ పిక్ చేసిండు భయ్య. సూపర్ పిక్ చేసిండు ఆయన ఎల్ఎస్జి ఓనర్ అయితే. ఎవరెవరిని తీసుకుందంటే డేవిడ్ మిల్లర్, లాస్ట్ టైం జీటీకి ఉండే డేవిడ్ మిల్లర్ అయితే ఈసారి అయితే ఎల్ఎస్జికి వచ్చిండు. అండ్ దాని తర్వాత ఎడెన్ మార్క్రమ్ ఎస్ఆర్హెచ్ లో ఉండే, కానీ ఎస్ఆర్హెచ్ లో ఉన్న మిగతా ప్లేయర్స్ మంచిగా ఆడడం వల్ల అంత ఛాన్సెస్ అయితే రాలేవు ఎడెన్ మార్క్రమ్. ఒకవేళ వచ్చినా గానీ ఆ అవకాశాలను అయితే యూజ్ చేసుకోలేకపోయాడు లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ లో. ఈసారి మాత్రం ఎడెన్ మార్క్రమ్ ఎల్ఎస్జికి వచ్చిండు. అండ్ మిచెల్ మార్ష్, ఫారెన్ ప్లేయర్స్ అయితే జబర్దస్త్ ఉన్నారు భయ్య, నలుగురు. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, ఎడెన్ మార్క్రమ్ సావ దొబ్బి ఇడిచిపెడతారు పో అంతే. ఐపీఎల్ 2025 సీజన్ మాత్రం తగ్గేదిలే అన్నట్టు ఉంటది నాకు అనిపిస్తుంది. అయితే జబర్దస్త్ ఉంటది, మస్తు ఎంటర్టైన్మెంట్ కి అస్సలు కొదువనే లేదు, అట్లుంటది. అండ్ అబ్దుల్ సమద్ ని కూడా ఎల్ఎస్జి వాళ్ళు తీసుకున్నారు. షాబాజ్ అహ్మద్ ని తీసుకున్నారు. ఆవేష్ ఖాన్ ని తీసుకున్నారు. అక్కడ ఫాస్ట్ బౌలింగ్ అయితే ఎల్ఎస్జికి అయితే జబర్దస్త్ ఉన్నది. ఎందుకనంటే ఆవేష్ ఖాన్ ఉన్నాడు, మయాంక్ యాదవ్ ఉన్నాడు. మిచెల్ మార్ష్ రెగ్యులర్ బౌలర్ కాకపోయినా కానీ అంతో ఎంతో వేస్తాడు. ఇప్పుడు 1-2 వికెట్ అయితే తీస్తాడు ఖచ్చితంగా. ఎడెన్ మార్క్రమ్ స్పిన్నింగ్ కనుక చూసుకుంటే ఎడెన్ మార్క్రమ్ ఉన్నాడు, రవి బిష్ణోయ్ ఉన్నాడు. అంటే ఎడెన్ మార్క్రమ్ ఏంటంటే కొంచెం స్పిన్ మంచి, అంటే పిచ్ మంచిగా ఉంది అనుకో, స్పిన్నింగ్ కి కొంచెం సహకరిస్తుంది అనుకో, అప్పుడు మాత్రం ఎడెన్ మార్క్రమ్ వేస్తాడు. కానీ స్పిన్నింగ్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఓన్లీ రవి బిష్ణోయ్ అండ్ షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. షాబాజ్ అహ్మద్ ఉన్నా రవి బిష్ణోయ్ వేసినంత వేయలేకపోతాడు. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్ మంచిగా చేస్తాడు, ఆల్రౌండర్. కానీ షాబాజ్ అహ్మద్ కంటే రవి బిష్ణోయ్ కొంచెం మంచిగా చేస్తాడు. కాబట్టి స్పిన్నింగ్ లో అయితే ఓన్లీ రవి బిష్ణోయ్ మాత్రమే ఉన్నాడు, మిగతా ప్లేయర్స్ అయితే ఎవరు లేరు. బట్ నేను అనుకుంటున్న ప్లేయింగ్ 11 ఏంటంటే భయ్య, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ అండ్ ఎడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, ఆవేష్ ఖాన్, ఆయుష్ బడోని, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్ అండ్ అబ్దుల్ సమద్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లు వచ్చేసి షాబాజ్ అహ్మద్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే స్పిన్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, మరి స్పిన్ అయితే ఉండాలి కదా. స్పిన్ ఉన్నాడు షాబాజ్ అహ్మద్ అండ్ రవి బిష్ణోయ్. అండ్ మిగతా ప్లేయర్స్ ఓవర్ వేస్తారు స్పిన్నింగ్ అని అంటే ఎడెన్ మార్క్రమ్ అంతో ఎంతో వేస్తాడు. కానీ ఓవరాల్ గా ఈ ప్లేయింగ్ 11 చూస్తే మాత్రం జబర్దస్త్ ఉన్నదబ్బా. బ్యాటింగ్ అని అయితే సావ దొబ్బుతారు పో, అంటే ఇక బ్యాటింగ్ లో అయితే తగ్గేదే లేనట్టు ఆడతారు వాళ్ళు. బౌలింగ్ కూడా జబర్దస్త్ ఉన్నది, ఫాస్ట్ బౌలింగ్.
స్పిన్నింగ్ బౌలింగ్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కొంచెం కన్సర్న్ ఇక్కడ ఉందని అంటే స్పిన్ బౌలింగ్ లో మాత్రమే. అండ్ ఓవరాల్ గా అయితే ఇది ప్లేయింగ్ 11 భయ్య ఎల్ఎస్జికి. అండ్ ఓపెనింగ్ గురించి మాడుకోలే భయ్య. మరి ఓపెనింగ్ ఎవరు వస్తారు? అంతకుముందు కేఎల్ రాహుల్ ఉండే, మరి ఇప్పుడు ఎవరు వస్తారు? నాకేమనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా ఓపెనింగ్ లో అయితే మిచెల్ మార్ష్ వస్తాడు. మిచెల్ మార్ష్ అండ్ అడెన్ మార్కమ్, వీళ్ళిద్దరు ఓపెనింగ్ లో వస్తే మాత్రం జబర్దస్త్ ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు ఓపెనింగ్ లో ఉంటే దుమ్ము దులిపి ఆరేస్తారు, అంతే, ఇంకేం లేదు. వీళ్ళిద్దరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఓపెనింగ్ లో. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. అండ్ ఓవరాల్ గా అయితే వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఇది 2025 ఐపీఎల్ సీజన్ లో ఆడబోయేది. అండ్ మీ టీం ఏందో, మీ ప్లేయింగ్ 11 ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు థ్యాంక్ యూ.